Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మిర్దాద్ గారిని ఆహ్వానించుకుందాం. మిర్దాద్ నిన్నటి ఎపిసోడ్లో ఆయన్ని జైలుకి పంపిన వైనం మనం చూసాం. మరి ఆయన జైలుకి వెళుతూ మిర్దాద్ పట్ల నమ్మకంతో నిలకడగా ఉండండి, నా ఆర్క్ని ప్రారంభించి దానిని మీ ఆధీనంలో ఉంచే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను అన్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో మిర్దాద్ మేదారాజు బంధించి మిర్దాద్ని జైలుకి తీసుకువెళ్ళారు. మరి ఆయన మాట నిలబెట్టుకుంటారా, ఆయన తిరిగి వస్తారా అనేక సందేహాలతో కూడిన వారి యొక్క సంభాషణ, అలాగే షమాదాం ఏ విధంగా వారి సహచరుల్ని మళ్ళా వారి నమ్మకాన్ని పొందాలని ఎటువంటి ప్రయత్నాలు చేశాడు, తన వైపుకి తిప్పుకోవడం కోసం విఫలయత్నం ఎలా చేశాడు, అలాగే మిర్దాద్ జైలు నుంచి ఏ ఉపాయంతో ఆయన మరి తిరిగి ఆర్కీకి తిరిగి వచ్చారు, ఏం జరిగింది అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. చలికాలం చాలా మంచుతో కొరికే చలితో వచ్చింది. నిశ్శబ్దంగా ఉన్నాయి మంచు కప్పిన పర్వతాలు, కింద లోయల్లో వాడిపోయిన పచ్చటి మాసికలు, వాటి మధ్య అక్కడక్కడ మెరుకులు తిరుగుతూ సముద్రం వైపు పయనించే చీలికలు లాంటి నీడలు కనిపిస్తున్నాయి. ఆశ, సందేహం పీడిస్తున్నాయి ఆ ఏడుగురిని. మైకేన్, మికాస్టార్, జమోరా మాస్టర్ చెప్పినట్లే తిరిగి వస్తాడని నమ్మకంతో ఉన్నారు. బెన్నూన్, హింబాల్, అభయార్ అతడి రాక విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. కానీ అందరూ భయంకరమైన శూన్యతను, క్షోభ కలిగించే నూన్యతను అనుభవిస్తున్నారు. ఆర్క్ ఉదాసీనంగా, నిష్ఠూరంగా, అతిథుల పట్ల అనాధారంగా ఆదరణ చూపకుండా ఉంది. విసుగు లేకుండా షమాదాం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆర్కులో నిరాసక్తతతో కూడిన నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. మిర్దాదుని నిర్బంధించినప్పటి నుంచి షమాదాం తన దయతో మమ్మల్ని ముంచివేయడానికి ప్రయత్నించాడు. మంచి ఆహారము, సారాయి మాకు ఇవ్వచూపాడు. ఆహారం మాకు శక్తినివ్వలేదు, ద్రాక్షసారా చైతన్యం కలిగించలేదు, కట్టెలు, బొగ్గులు ఎంత మండించినా అవి వేడినివ్వలేదు. చాలా మర్యాదపూర్వకంగా, ఎంతో అనురాగపూరితంగా అతడు ఉన్నా ఆ మర్యాద, అనురాగం అతడి నుంచి మమ్మల్ని ఇంకా దూరం చేశాయి. చాలా కాలం మాస్టర్ గురించి అతడు ఏమీ మాట్లాడలేదు. చివరకు తన హృదయాన్ని తెరిచి చెప్పాడు. మిర్దాద్ పట్ల నాకు అయిష్టత ఉందని మీరు నమ్మితే నా పట్ల మీరు తప్పు చేసినట్టే. హృదయపూర్వకంగా అతడిని చూసి జాలిపడుతున్నాను. మిర్దాద్ చెడ్డవాడు కాకపోవచ్చు, కానీ అతడు భావనా ప్రపంచంలో విహరించే ప్రమాదకరమైన వ్యక్తి. కఠినమైన యథార్థాలతో, రివాజులతో, అలవాట్లతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో అతడు ప్రకటించిన సిద్ధాంతాలు ఆచరణ యోగ్యం కానివి, ఆమోదం పొందనివి. కఠోర సత్యాన్ని ఎదుర్కొన్న క్షణమే అతడు, అతడి అనుచరుడు విషాదాన్ని చవిచూడక తప్పదు. విషాదాంతం వైపు పోక తప్పదు. దాని గురించి నాకు ఖచ్చితంగా తెలుసు. నా సహచరులను ఆ విపత్తు నుంచి కాపాడుకుంటాను. యవ్వనపు దుడుకుతో ప్రేరేపింపబడిన తెలివిగల మాటలను మిర్దాదు చెప్పవచ్చు, కానీ అతడి హృదయం గుడ్డిది, మొండిది, పాపిష్టిది. నా గుండెల్లో నిజమైన దేవుడి పట్ల భయం ఉంది. నా తీర్పుకి బలాన్ని, అధికారాన్ని ఇచ్చే ఎన్నో సంవత్సరాల వ్యవహార అనుభవం ఉంది నాకు. ఆర్క్ని మరింత ప్రయోజనకరంగా నాకన్నా బాగా ఎవరు నడిపించగలరు?
మీతో కలిసి ఉంటూ మీకు ఒక సోదరుడిగా తండ్రిగా నేను మెలగలేదా? మన మనసులకు శాంతి, మనకు సమృద్ధిగా సంపద లభించలేదా? మనం ఇన్ని రోజులుగా నిర్మించుకుంటున్న దాన్ని ఒక ఆగంతుకుడిని పడగొట్టనిస్తామా? నమ్మకం రాజ్యం ఏలే చోట అపనమ్మకాన్ని విత్తనిస్తామా? శాంతి రాజ్యం ఏలే చోట అశాంతికి అలజడికి తావు ఇస్తామా? చెట్టు మీద ఉన్న 10 పక్షుల కోసం చేతిలో ఉన్న ఒకగానొక పక్షిని వదిలివేయటం పిచ్చితనం. మీకు నీడనిచ్చి దేవుడికి దగ్గరగా ఉంచి మనుషుల కోరుకునే వాటన్నిటినీ సమకూర్చి ప్రపంచంలోని సంక్షోభం నుంచి తీవ్రమైన బాధల నుంచి దూరంగా ఉంచిన ఆర్క్ని మిర్దాదు వదులుకోమంటున్నాడు. దానికి బదులు మీకు ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు. గుండె నొప్పులు, నిరాశ, దరిద్రము, లాభం కోసం తరగని కొట్లాటలు, అవి అతని కన్నా పనికిమాలినవన్నీ మీకు వాగ్దానం చేశాడు. శూన్యంలో గాలిలో ఒక ఆర్క్ని మీకు ఇస్తానన్నాడు. అది ఒక పిచ్చివాడి కల, పిల్లవాడి ఊహ, ఒక తీయటి అసాధ్యం. ఆర్క్ తల్లి స్థాపకుడైన నోవా కంటే ఇతడు ఏమైనా తెలివిగలవాడా? అతడి వెర్రికూతల గురించి మీరు ఆలోచించడం నన్ను చాలా బాధకు గురి చేస్తుంది అన్నాడు సమాధానం. అలాగే ఇంకా చెప్తూ షమాదాం చెబుతూ మిర్దాద్కి ప్రతికూలంగా బేదార్ రాజుకి ఫిర్యాదు చేసినప్పుడు ఆర్క్ పట్ల పవిత్రమైన దాని పద్ధతుల పట్ల నేను ద్రోహం చేసి ఉండవచ్చు, కానీ అది మీ శ్రేయస్సు కోరి చేశాను కాబట్టి అదే నా ఉల్లంఘన. దోషరహితమని ప్రకటించాలి. మరీ ఆలస్యం కాకుండా ఆర్కుని మిమ్మల్ని కాపాడాలనుకున్నాను. భగవంతుడు నాతో ఉన్నాడు, మిమ్మల్ని కాపాడారు. నాతో కలిసి సంతోషంగా ఉండండి. ఆర్క్ వినాశనాన్ని మన పాపిష్టి కన్నులతో చూసే ప్రతి అప్రతిష్ట నుంచి మనల్ని కాపాడినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి. అలాంటి అవమానాన్ని భరించి నేను మాత్రం బ్రతకగలిగేవాడిని కాదు. నోవా, ఆర్కికి, అతడి భగవంతుడికి సేవలకి నేను పునరంకితం అవుతున్నాను. ఇదివరకు మాదిరే సంతోషంగా ఉంటే నా ఆనందం పూర్తవుతుంది అన్నాడు షమాదాం. నరోండా అది చెప్పి షమాదాం ఏడ్చాడు. అతడు కన్నీరు గొలిపించి, ఎందుకంటే అవి ఒంటరివి, కానీ మా హృదయాల్లో కళ్ళల్లో వాటికి తోడు దొరకలేదు. గాఢాంధకారపు ముట్టడిలో చాలాసేపు ఉన్న పర్వతం పైన సూర్యుడు ప్రకాశించే తరుణంలో ఒకరోజు ఉదయం జమోరా హార్ప్ని తీసుకుని పాట మొదలెట్టాడు. చెలికి మొర్రిగా అయిన నా హార్ప్ పెదాలపై గడ్డగట్టింది గానం. మంచు నిర్బంధంలో ఉన్న నా హార్పు గుండె మంచులో ఇరుక్కుని స్పష్టం. ఓ హార్ప్, మంచు నిర్బంధంలో ఉన్న నా హార్పు మంచులో ఇరుక్కుంది స్వప్నం. ఓ హార్ప్, గానాన్ని కరిగించే ఊపిరి ఎక్కడా? కలని కాపాడే చెయ్యి ఎక్కడా? బేదారులోని సరసాలలో గాలియాచిక, బేదారు జైలుకి గుట్టుగా వెళ్ళి సంకిళ్ళ నుంచి చెయ్యినొకటి దొంగలించుకురారా? సూర్యకిరణములారా, నీ డేగరెక్కలు ఆకాశమంతా వ్యాపించని దాని క్రింద రాజును నేనే. బేదారులోని జైలుకి దూరాలనున్న గూటికి ఎగిరిపోయి, ఓ నా ఈగల్, నా ఆకాశాన గోబవలే దిక్కులేని మొక్కులేని అనాథ నైతిని నేను. నరొండ అతడి చేతులు శక్తివిహీనం కాగానే జమోరా నుంచి ఒక కన్నీటి చుక్క క్రిందకి జారిపడింది. అతడి తల హార్పు మీదకి ఒరిగింది. ఈ కన్నీటి చుక్క మాలో గూడు కట్టుకుని ఉన్న బాధని బహిర్గతం చేసింది. కళ్ళు తూములు తెరిచింది. నాకు ఊపిరి ఆడటం లేదంటూ మైకేన్ ఒక గెంతి ద్వారం దగ్గరికి బయలులోకి వెళ్ళాడు. జమోరా, మికాస్టార్, నేను ద్వారం బయటికి వచ్చి ఆవరణ దాటాం. అది నిషిద్ధమైన మైకేన్ ఒక ఊపుతో బలంగా ఆ గడియలాగి తలుపుని గెంటి తెరిచాడు. బోనులోంచి బయటపడ్డ పులిలా బయటపడ్డాం. మిగిలిన ముగ్గురు మైకేన్ అనుసరించారు. సూర్యుడు చాలా వేడిగా ప్రకాశవంతంగా ఉన్నాడు. అతడి కిరణాలు ఘనీభవించిన మంచుపై పడి వక్రీకరించి ఆ కాంతిని కళ్ళు కనిపించకుండా చేశాయి. చెట్లు లేకుండా మంచుతో కప్పబడ్డ కొండలు అలలులాగా కదిలాయి. కనుచూపు మేరలో విచిత్రమైన రంగులతో అన్నీ ప్రకాశిస్తున్నాయి. చెవులకి విసుగు పుట్టించేటంత నిశ్శబ్దం మా
పాదాల క్రింద నలుగుతూ మంచు చేస్తున్న కరకర ధ్వని దానిని ఛేదించింది. కానీ ఇబ్బందికరంగా ఉన్న మా శ్వాసలను లాలించి మా ప్రయత్నం లేకుండానే ముందుకు తీసుకెళ్ళినట్లు అనిపించింది. మైకేల్ ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఊపిరి తీసుకోగలగడం ఎంత బాగుంది. కేవలం ఊపిరి తీసుకోవటం. మొట్టమొదటిసారి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడంలో ఉన్న ఆనందాన్ని, ఊపిరంటే అర్థాన్ని గ్రహించినట్లు అనిపించింది. కొద్ది దూరం నడిచాక మికాస్టార్ దూరంగా ఉన్న పర్వతం పైన నల్లగా ఉన్నదాన్ని చూశాడు. ఒంటరిగా ఉన్న తోడేలుని కొందరు, గాలికి మంచుకు కరిగిపోయిన రాయి అని కొందరు అనుకున్నారు. కానీ అది మా వైపుకు కదిలి వస్తున్నట్టు అనిపించింది. మేము కూడా దాని వైపు నడవడానికి నిశ్చయించాం. దగ్గరగా, ఇంకా దగ్గరగా వచ్చేటప్పటికి మనిషి రూపంలా కనిపించింది. హఠాత్తుగా మైకేల్ అతడే అతడే అని పెద్దగా అరుస్తూ ముందుకు దూకాడు. అది అతడే. ఆకర్షణీయమైన ఆ నడక, రాజసంగా ఉండే అతడి ప్రవర్తన, ఉన్నతంగా పైకెత్తిన తల, అతడి దుస్తులతో వెంట్రుకలతో ఉల్లాసంగా గాలి దోబూచులాడింది. అతడి ముఖంలోని పసుపుతో కూడిన కపిల వర్ణానికి సూర్యుడు మరింత రంగునిచ్చాడు. కలలు కనే అతడి కాటుక కళ్ళు పూర్వనాగానే ప్రకాశిస్తూ విజయం వల్ల సంతోషంతో ఉప్పొంగే ప్రేమని అలలలాగా పంపాయి. చెక్క చెప్పులు ధరించిన అతడి సున్నితమైన పాదాలు మంచు ముద్దతో గులాబీ వర్ణం దాల్చాయి. ముందుగా మైకేల్ అతడిని సమీపించాడు. అకస్మారక సంధి ప్రేలాపన చేస్తున్నవాడిలా ఏడుస్తూ, నవ్వుతూ అతడి కాళ్ళపై పడ్డాడు. నా ఆత్మ నన్ను చేరుకుంది అని గొణిగాడు. మిగిలిన ముగ్గురు అలానే చేశారు. మాస్టర్ ఒకరి తర్వాత ఒకరిని లేవనెత్తి సున్నితంగా కౌగిలించుకున్నాడు. మెథాత్, నమ్మకం యొక్క ముద్దుని అందుకోండి. ఇప్పటి నుంచి నమ్మకంలోనే నిద్రిస్తారు, నమ్మకంలోనే నిద్రలేస్తారు. సందేహం అనేది ఇక మీ తలగడలో గూడు కట్టకూడదు. సంశయం ఇక మీ అడుగుని స్తంభింప చేయకూడదు. నరొండ ఆర్కులోని ఉండిపోయిన నలుగురు గుమ్మంలో మాస్టర్ని చూడంగానే దయ్యం అనుకుని భయపడ్డారు. ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తూ అభివాదం చేసినప్పుడు అతడి కంఠధ్వని విని వెంటనే పాదాలపై పడ్డారు. క్షమాదాం మాత్రం స్థానానికి అంటుకొని కూర్చున్నాడు. మాస్టర్ నలుగురికి చేసినట్లే చెప్పినట్లే ముగ్గురికి అదే చేశాడు, అదే చెప్పాడు. పారిపోతున్న ముఖంతో, వణుకుతున్న పెదాలతో, అనాలోచితంగా బెల్లుతో ఆడుకుంటున్న చేతిలో తల నుంచి పాదాల వరకు కంపిస్తూ క్షమాదాం శూన్యంగా చూశాడు. అకస్మాత్తుగా సీట్లోంచి కిందకి జారి నిలబడి ఉన్న మాస్టర్ దగ్గరికి పాకుతూ వెళ్ళి అతడి పాదాల చుట్టూ చేతులు వేసి భూమిపై ముఖం పెట్టి వణుకుతున్న కంఠంతో నేను కూడా నమ్ముతాను అన్నాడు. మాస్టర్ అతన్ని కూడా లేవనెత్తాడు, కానీ అతన్ని ముద్దు పెట్టుకోకుండా అన్నాడు. మిర్దాత్ భయంతో క్షమాదాం దేహాన్ని వణికించి నేను నమ్ముతాను అని అనిపించింది. అగాధం నుంచి, వేదాల జైలు నుంచి మిర్దాద్ని బయటికి తెచ్చిన మంత్రశక్తి ముందు క్షమాదాం వణుకుతూ తల వంచాడు. ప్రతీకారం గురించి క్షమాదాం వణుకుతూ భయపడుతూ ఉన్నాడు. ఆ విషయంలో అతడు ప్రశాంతంగా ఉండవచ్చు. నిజమైన సత్యం వైపు అతడు హృదయాన్ని మళ్లించని. భయం వలన కలిగే నమ్మకం భయం యొక్క నురుగు లాంటిది. భయంతోనే పుట్టి భయంతోనే తగ్గుతుంది. నిజమైన నమ్మకం ప్రేమ యొక్క కాడపైన తప్ప వేరే విధంగా వికసించదు. అవగాహన దాని ఫలం. భగవంతుడి పట్ల భయం ఉంటే అలాంటి భగవంతుడిని నమ్మవద్దు. క్షమాదాం వెనక్కి తగ్గి నేల చూపులు సారిస్తూ తన ఇంటిలోనే వెలివేయబడ్డ దౌర్భాగ్యుడు క్షమాదాం. నీ సేవకుడిగా ఒకరోజు ఉండి నీకు ఆహారము బట్టలు అందించే అవకాశం ఇవ్వు. నీకు చాలా చలిగా ఉండి ఉంటుంది. మిర్దాద్ వంటగదులకి తెలియని మాంసము, ఊలు నుంచి, నిప్పు నుంచి గ్రహించలేని వేడి నా దగ్గర ఉన్నాయి. క్షమాదాం నా దగ్గర ఉన్న మాంసాన్ని, వేడిని ఎక్కువ విలువ చేసి మిగిలిన ఆహార పదార్థాలని మండేయించే వస్తువులను తక్కువ విలువ చేస్తే బాగుండు. చూడండి, శిఖరాల మీద చలి కరిగించడానికి సముద్రం వచ్చింది. గడ్డగట్టిన సముద్రాన్ని కోటుగా ధరించడానికి శిఖరాలు ఆనందిస్తాయి. శిఖరాలు వాటి కోట్లలో వేడిగా ఉన్నాయి. శిఖరాలపైన కొద్దిసేపు నిశ్చలంగా మంత్రముగ్ధురాల్లా ఉండడానికి
సముద్రం సంతోషపడుతుంది, కానీ అది కొద్దిసేపు మాత్రమే. వసంత ఋతువు రాగానే నిద్రాణ స్థితిలో ఉన్న సర్పంలా తాత్కాలికంగా తాకట్టు పెట్టిన తన స్వేచ్ఛను తిరిగి అర్థిస్తూ మెలుకులు తిరుగుతూ సాగుతుంది సముద్రం. మళ్ళించే ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకి పరిగెడుతుంది. గాలిలోకి ఎగిరి ఆకాశంలో విహరిస్తుంది. అది కావాలనుకున్న చోట తుంపరై కురుస్తుంది. నీలాంటి మనుషులు కొందరు ఉన్నారు క్షమాదాం. వారి జీవితం ఎప్పుడు చలికాలమే, నిద్రాణ స్థితే. వసంత ఋతువు శకునాన్ని ఇంకా అందుకోలేని వారు. చూడు మిర్ధాత్, ఆ శకునం జీవితానికి సంకేతం. మిర్ధాత్, చావు గంటకు కాదు. ఇంకా ఎంతకాలం నిద్రాణ స్థితిలో ఉంటావు? మనుషుల జీవించే జీవితం, వారు చచ్చే చావు రెండూ నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. మనుషులను నిద్ర నుంచి లేపి చాలా గుహల బయటికి పీల్చి చావు తెలియని జీవితపు స్వేచ్ఛలోకి నడిపించడానికే వచ్చాను. నా కోసం కాదు, మీకోసమే నేను వచ్చాను. నన్ను నమ్మండి. నరోండ క్షమాదాం నోరు మెదపకుండా నిశ్చలంగా నిలబడ్డాడు. బేదారు జైలు నుంచి ఏ ఉపాయంతో మాస్టర్ తప్పించుకున్నాడో అడగమని బెన్నూన్ నా చెవిలో చెప్పాడు. ఆ ప్రశ్న అడగడానికి నా నాలుక సహకరించలేదు. అడగలేకపోయాను. అయినప్పటికీ మాస్టర్ గ్రహించాడు. మిర్ధాత్, బేదారు జైలు ఇప్పుడు జైలు కాదు, అది ఒక పుణ్యక్షేత్రం. బేదారు రాజు ఇప్పుడు రాజు కాదు. ఈరోజు అతడు మీలాగే పరితపించే వేదనతో నిండిన ఒక యాత్రికుడు. బెన్నూన్ చీకటి చెరసాలను కూడా ప్రకాశించే రేవు దీపంగా చీకటి చెరసాలను కూడా ప్రకాశించే రేవు దీపంగా మార్చవచ్చు. అహంకారి అయిన రాజుని కూడా అతడి రాళ్ల కిరీటాన్ని సత్యమని కిరీటం ముందు ఉంచేలా చేయవచ్చు. గుర్రుమని ధ్వని చేసే సంఖ్యలను కూడా దివ్యమైన సంగీతం ఇచ్చేలా చేయవచ్చు. పవిత్ర అవగాహనకి ఏది అద్భుతమైన సంఘటన కాదు, ఆ అవగాహన అద్భుతం. నరోండ, బేదార్ రాజు రాజ్యాన్ని త్యజించడం గురించి మాస్టర్ అన్న మాటలు మెరుపులా క్షమాదాముని తాకాయి. అతడి దేహం విపరీతంగా వణికింది. అతడు చనిపోతాడేమోనన్న భయపడ్డాం. వణికి మూర్ఛపోయాడు. అతడిని మామూలు స్థితికి మళ్ళీ తీసుకుని రావడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఇది మిర్ధాద్ రాక వలన జరిగిన రకరకాల సంఘటనలు ఆర్కులో విషయాలు తెలుసుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మైకేన్ అనేటువంటి ఒక సహచరుడు, మరి అతని ప్రవర్తన, అతని కళ, గుట్టుగా ఉన్న అతని కళని ఏ విధంగా మాస్టర్ బయటికి బహిర్గతం చేశారనే విషయాన్ని మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.